అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది మందిలో ఆనందం, చాలామందిలో అసంతృప్తి, ఆవేదన కూడా ఉన్నాయి. అయితే మరి ఎంసెట్పై చాలామంది విద్యార్థులకు పెద్దగా ఆసక్తి లేకుండా ఉండవచ్చును. వాళ్ళు ఎన్ఐటీయో, ఐఐటీయో, త్రిబుల్ ఐటీయో, బిట్సో ఇట్లాంటి వాటిని ఆశించి ఉండవచ్చు. కానీ ఆశించిన ర్యాంకులు వాటిలో వచ్చి ఉండకపోవచ్చు. అంటే ఎంసెట్లో మంచి ర్యాంకే వచ్చి మిగతా వాటిలో సరైన ర్యాంక్ రానప్పుడు కూడా వాళ్ళు అసంతృప్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎంసెట్లో కూడా సరైన ర్యాంక్ రాకపోవచ్చు. మిత్రులారా, ర్యాంక్ మాత్రమే మన భవిష్యత్తును నిర్దేశించదు. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఆశించినటువంటి ఫలితం రానప్పటికీ అద్భుతమైనటువంటి కెరీర్ సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మిత్రులారా, మనం ఒక విషయం ఆలోచించాలి. జాబ్ సెక్టర్ విపరీతమైనటువంటి మార్పులకు లోనవుతుంది. కాలేజీని చూసి జాబ్ ఇచ్చేటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. బ్రాంచ్ని చూసి మంచి ప్యాకేజ్ ఇచ్చేటువంటి రోజులు గడిచిపోయాయి. ప్రస్తుతము కాలేజ్ కంటే, బ్రాంచ్ కంటే, సర్టిఫికెట్ కంటే, సిజిపిఏ కంటే అతి ముఖ్యమైనటువంటిది స్కిల్. అంటే మనకు సంబంధిత టెక్నాలజీ రంగంలో సరైనటువంటి పరిజ్ఞానం ఉన్నట్టయితే కాలేజీ బ్రాంచ్ తోటి సర్టిఫికెట్ సంబంధం లేకుండా కూడా అద్భుతమైన ప్లేస్మెంట్ సాధించవచ్చు. కాబట్టి మీకు ఎంసెట్పై ఆసక్తి లేకపోయినా, ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోయినా, మీరు జీవితంలో పైకి రావాలనేటువంటి తపన ఉన్నట్లయితే హైదరాబాద్లోనే ఒక అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం ఉంది. నేను ఈ వీడియోలో మిగతా వాటి గురించి మాట్లాడట్లేదు. చాలామందికి తెలిసి ఉండవచ్చును, కానీ అనేక సందేహాలు ఉన్నాయి దాని మీద. నేను వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లోని గచ్చిబౌలికి సంబంధించిన వెనుక భాగం ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అన్ని కంపెనీల నడిబొడ్డున ఎన్ఐఏటి అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. నెక్స్ట్ వేవ్ అనేది గత 4 సంవత్సరాల నుంచి కంపెనీ పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలో భారత ప్రభుత్వ ప్రశంసలు పొందినటువంటి సంస్థ. స్కిల్ డెవలప్మెంట్ కింద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఇప్పటికే 10,000 సంఖ్యలో అన్స్కిల్డ్ యూత్ను స్కిల్డ్ యూత్గా మార్చి భారతదేశ యొక్క ఎంప్లాయ్మెంట్ రంగాన్ని ప్రభావితం చేయబోతుంది. ప్రధానంగా ఇది 4.0 టెక్నాలజీస్లో విశేషమైనటువంటి కృషి చేశారు. ట్రైనింగ్ రంగంలో 4.4 అంటే ఇదే మనందరికీ తెలిసే విషయమే. డాటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటి వాటిలో అనేక గొప్ప సంస్థలు గుర్తించకముందే వీటికి సంబంధించిన ట్రైనింగ్లో వీళ్ళు ఎక్స్పర్టైజ్ అయ్యారు. ఎన్ఐఏటి సంస్థలో మీరు ఎలాంటి ఫార్మల్ ఎంట్రన్స్ లేకుండా, అంటే మీరు జేఈ మెయిన్స్ లాంటిదో, బిట్స్ లాంటిదో, ఎంసెట్ లాంటిదో లేకుండా చిన్న సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా మీరు చేరవచ్చు. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అడిగారు, మీ ఎంసెట్ ర్యాంక్ అడిగారు, మీ జేఈ స్కోర్ అడిగారు. మీ యొక్క ఆసక్తిని, మీ యొక్క అంతర్గత సామర్థ్యాన్ని పరీక్షించే ఒక చిన్న టెస్ట్ ద్వారా మీరు నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీలో అడ్మిషన్ పొందవచ్చు. దాని యొక్క పూర్తి వెబినార్లో పాల్గొనాలంటే, ఉచితంగా అనేక సందేహాలు తీర్చుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్లో కూడా పింగ్ అయినది లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే 1/2 నిమిషంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు మిత్రులారా. సో ఇంకా కొంతమంది సందేహం ఉండొచ్చు, ఇది ఆన్లైన్ డిగ్రీ అని కొంతమంది అంటున్నారు. చాలామందికి సమాచారం మీద చర్చ జరుగుతుంది. ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా, బీటెక్ అయినా, బీఎస్సీ అయినా, 3 years అయినా, 4 years అయినా, ఇండియన్ అయినా, ఫారెన్ అయినా, డిగ్రీ అనేది డిగ్రీయే. వీళ్ళు ఇచ్చేటువంటి బిట్స్ పిల్లల డిగ్రీతోటి మీరు ఐఏఎస్ రాయొచ్చు, ఐపీఎస్ రాయొచ్చు, గ్రూప్ 1 రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి గుర్తింపు పొందినటువంటి డిగ్రీ. ఇప్పుడు బయట ఎలా డిగ్రీ చేస్తే ఇది అలాంటి గ్రాడ్యుయేషనే.
కాబట్టి సాంకేతికంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చేటువంటి అన్ని ఇతర డిగ్రీలతో సమానమైన హోదా ఉంది. మిగతా దీనికంటే భిన్నంగా ఏమైనా ప్రచారాలు మీకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా వస్తే వాటిని నమ్మకండి. ఇది యథార్థము. నేను 3-4 సార్లు వెళ్ళి అనేక మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి తెలుసుకున్నాను. మీకు బిట్స్ పిల్ల నుంచి డైరెక్ట్ డిగ్రీ వస్తుంది. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. మరొక ఫారెన్ డిగ్రీ ఓల్ఫ్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లాండ్ నుంచి ఫారెన్ డిగ్రీ 1.5 year డిగ్రీ వస్తుంది. ఇది 3+1.5 year 4.5 years డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ 4 yearsలో వస్తుంది. కాబట్టి డిగ్రీ గురించి చింతించకండి. ఆన్లైనా ఆఫ్లైనా బీఎస్ఏ బీటెక్ అనే చర్చ అనవసరం. మీకు ఎక్కడ ఏరితే మెరుగైనటువంటి స్కిల్స్ వస్తాయి, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనేటువంటి విషయం ఆధారంగా నిర్ణయం తీసుకోండి. మిత్రులారా, ఇప్పటికే దాదాపు 500 నుంచి 600 మంది చేరారు. అనేక మంది బూట్ క్యాంపులలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ నేను వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక బూట్ క్యాంప్ జరిగింది, రెండోసారి వెళ్ళినప్పుడు రెండో బూట్ క్యాంప్ జరిగింది. ఒకసారి వెళ్ళినప్పుడు హైదరాబాద్ యొక్క అమెజాన్ యొక్క హెడ్ వీళ్ళతో మాట్లాడుతున్నారు, గైడ్ చేస్తున్నారు వీళ్ళని క్యాంపులో. రాజపుష్ప సంబంధించినటువంటి వీవర్క్ బిల్డింగ్లో వెళ్ళడం జరిగింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. క్యాంపస్ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి క్యాంపస్. అనేక మంది ఐఐటీఎస్ ట్రైన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్లో ఉండేటువంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా వీళ్ళ క్లాస్ చెప్తారు. వీళ్ళ ప్రతి లెర్నింగ్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. థియరిటికల్ నాలెడ్జ్ వల్ల ప్రయోజనం లేదు మిత్రులారా. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. ఒక థియరీ విషయం నేర్చుకుంటే దాన్ని ఎట్లా అప్లై చేయాలి అనే విషయం నేర్చుకుంటారు. దాదాపు 20 ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు 4 years టైంలో. సోషల్ మీడియాలో రకరకాల గిట్టని వాళ్ళు ఉంటారు, పోటీదారులు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు. వీళ్ళ వల్ల మిగతా వారు వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే వాళ్ళు అనేకమైనటువంటి నెగిటివ్ కామెంట్ చేస్తారు. నేను అనేకసార్లు వెళ్ళాను, వాళ్ళ మేనేజ్మెంట్ తెలుసు, వాళ్ళ డైరెక్టర్ తెలుసు, ఇది ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసు, ఎలాంటి ఉన్నతమైనటువంటి ఉదారమైనటువంటి లక్ష్యాలతో పనిచేస్తుందో తెలుసు. మీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎంసెట్పై ఆసక్తి లేకపోయినా, ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోయినా ఎలాంటి సంకోచం లేకుండా చేరవచ్చును. కనీసం మీరు వెబినార్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఆధారంగా వినండి, క్యాంపస్ విజిట్ చేయండి, మీ సందేహాలు తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి. ముందే ఒక కల్పనకు రాకండి, ముందే అపోహ పడకండి. కాబట్టి అందరూ కూడా వెబినార్ వినండి. పూర్తి వెబినార్ వింటేనే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సగం వెబినార్ వింటే వాళ్ళు మీకు కాల్ చేయరు. క్వాలిఫై ఉంటుంది వెబినార్లో కూడా, అందరికీ కాల్ చేయరు వాళ్ళు. వెబినార్ విన్న తర్వాత మీరు క్వాలిఫై అయితే మీకు వాళ్ళు కాల్ చేస్తారు. మీరు నేను ఇచ్చే డిస్క్రిప్షన్లో లింక్ చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ వెబినార్ లింక్ పంపుతారు. అన్ని విషయాలు మీరు చర్చించకపోతే క్యాంపస్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత కూడా మీకు ఫీ వివరాలు చెప్తారు. మీరు వెట్టు వేలూరులో 4th 5th కేటగిరీ కంటే ఇది చాలా బెటర్. 3rd కేటగిరీ బెటర్. ఒకవేళ 1st కేటగిరీ వస్తే ఆలోచించండి. అమృతాలు కూడా 1st కేటగిరీ వస్తే ఆలోచించండి. బిట్స్ వస్తే బిట్స్కి వెళ్ళిపోండి. ఐఐటీ వస్తే ఐఐటీకి వెళ్ళండి. మంచి ఎన్ఐటీకి వస్తే మంచి ఎన్ఐటీకి వెళ్ళండి. లోయర్ త్రిబుల్ వస్తే కూడా ఇది బెటర్. మంచి త్రిబుల్ ఐటీలు జబల్పూర్, గ్వాలియర్ అట్లాంటివి వస్తే వెళ్ళండి. సుమారు హాస్టల్, మీ ఇతర ఖర్చులు, క్యాంపస్ అన్నీ కలిపి సుమారుగా 20 లక్షల వరకు అవుతుంది. అంటే విట్లో 3rd కేటగిరీ కంటే తక్కువ, అమృత 3rd స్లాబ్ కంటే తక్కువ, మణిపాల్ కంటే తక్కువ, శివనారు కంటే తక్కువ, ఎంసెట్లో మంచి కాలేజీలో పేమెంట్ తీసుకుంటే సీట్ కంటే తక్కువ, మేనేజ్మెంట్ సీట్ కంటే చాలా 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 బెటర్. ప్రాధాన్యత లేని బీటెక్, బీఎస్సీయా, ఆన్లైనా ఆఫ్లైనా వీటి గురించి ఆలోచించకండి. స్కిల్ లేకుంటే మిమ్మల్ని ఇండస్ట్రీ తిరస్కరిస్తుంది. మీరు అనేక మంది ఐఐటిఎన్స్లు కూడా ప్లేస్మెంట్ రాలేదనే విషయం తెలుసు. అఫ్కోర్స్ రిసెషన్ ఉంది, ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఒకటే సూచన చేస్తున్నాను, మీరు ఎంసెట్పై ఆసక్తి లేకపోయినా, ఎంసెట్ సరిగా ర్యాంక్ రాకపోయినా ఎలాంటి చింత అవసరం లేదు. మీరు డిస్క్రిప్షన్లో మీ పేరు నమోదు చేసుకోండి. తర్వాత వెబినార్ వినండి, క్యాంపస్ విజిట్, ఆ తర్వాత ఎంసెట్ బెటరా, ఇది బెటరా, మేనేజ్మెంటా, మరొకటి అప్పుడు ఆలోచించండి. కానీ ముందే అపోహపడకండి. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంటేజ్ క్లైన్ భారతదేశంలో
కోడింగ్లో, ప్రాక్టికల్ నాలెడ్జ్లో, సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో దేశంలోని అత్యుత్తమ సంస్థలో ఒకటి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ధన్యవాద్. భారత్ మాత.